జై శ్రీరామ్. గిరి ప్రదర్శన చాలా ఈజీ, బాగా దగ్గర, గుట్ట చుట్టే, కేవలం కొండ చుట్టే, చాలా దగ్గర, ఆడవాళ్ళకు కూడా బాగా ఈజీ. నేను దిగిన కాబట్టి నాకు తెలుసు, చాలా ఈజీ. అప్పటికంటే చాలా తక్కువ, ఇది అంతకు 10% ఉంటుంది, అది 100% ఉంటే. సిద్దిపేట నుంచి కొండగట్టు దగ్గర దగ్గర 90 కిలోమీటర్లు ఉంటుంది. సిద్దిపేట నుంచి వీళ్ళందరినీ కూడా కొండగట్టు గిరి ప్రదక్షిణకి మనం రమ్మని చెప్పడం జరుగుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా విశేషంగా మనం చెప్పుకుంటాం, అది నిజంగా విశేషం కూడా. మన తెలంగాణలో కొండగట్టు అంజన్న చుట్టూ మనం తిరుగుదాం. దగ్గర దగ్గర 14-15 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, అది చాలా అద్భుతం. ఎందుకు గిరి ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు అంటే, అయోధ్యలో రాముల వారు కూర్చున్నాక అత్యంత ఆనందంగా ఉన్నది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుదాం. మనకున్న శనిపీడ నివారణ, అనేక రకాల ఆపద నుంచి మనం దూరం అవుదాం, ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణని విశ్వవ్యాప్తం చేసే విధంగా అందరం ప్రయత్నం చేద్దాం. ఉదయం 6:30-7 గంటలకి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ దగ్గర దగ్గర 1:30-2 గంటల ప్రాంతంలో ముగుస్తుంది. మధ్యలో మంచినీళ్ళు ఉంటాయి, మజ్జిగ ఉంటుంది, అరటిపళ్ళు ఉంటాయి. చివరిలో భోజన వసతి కూడా భక్తులు ఏర్పాటు చేస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి గిరి ప్రదక్షిణ వీళ్ళతో పాటు సిద్దిపేట చుట్టుపక్కల అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్, చిలుకూరు శివాలయం. ఈ గిరి ప్రదక్షిణ ఆంజనేయ అనుగ్రహంతో మనం ప్రారంభం చేసే ఒక అదృష్టం లభించింది. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభించబడ్డ కొండగట్టు గిరి ప్రదక్షిణ అత్యంత విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుంది. అయోధ్యలో రాముడు ప్రతిష్ఠితమైన తర్వాత ఆనందంగా ఉన్న ఆంజనేయ స్వామిని మనం ఇంకా అద్భుతంగా కొలిచి అనుగ్రహాన్ని పొందుదాం. అన్ని అరిష్టాల్ని దూరం చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందే పరిపూర్ణ అవకాశం కొండగట్టు గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ ఇప్పుడు కొంచెం కిలోమీటర్లు తగ్గడం వల్ల ఎంతోమందికి అనువుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ యొక్క ఈ కొత్త రూట్ మ్యాప్ని మళ్ళీ జాగ్రత్తగా చూసి దాన్ని మనం ఫైనల్ చేసుకుందాం. అప్పుడు అందరూ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్.